తిరుపతిలో ప్రాపర్టీ వాల్యూ ఎలా పెరగడం, ఎందుకు అసలు ప్రాపర్టీ వాల్యూ ఎలా పెరుగుతుంది అనే క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఉదాహరణ. ఇప్పుడు మనము బస్ స్టాండ్ సరౌండింగ్ తీసుకుందాం. ఒకప్పుడు తిరుపతి అంటే ఈ బస్ స్టాండ్ సరౌండింగ్స్లో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మాత్రమే. ఎప్పుడైతే తిరుపతి స్మార్ట్ సిటీగా అనౌన్స్మెంట్ జరిగిందో అప్పుడు తిరుపతి ప్రైజెస్ డబల్ అయ్యాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నామంటే మన ఎయిర్ బైపాస్ రోడ్డు కానీ లేదంటే మంగళం రోడ్డు కానీ 10 years బ్యాక్ చూసామంటే ఏదో అడవిలో ఉంటున్నాము, అడవిలో చూస్తున్నారు అనేవాళ్ళు. మంగళం రోడ్లో ఏంటంటే కరెక్ట్గా మనకు కోవిడ్ అంటే 2019 ముందు వరకు కూడా ఏమీ లేదు. సో ప్రపోజల్స్ ఉన్నాయి, 100 feet రోడ్ ప్రపోజల్ అని, లేదంటే 80 feet మాస్టర్ ప్లాన్ అని చాలా ఉన్నాయి. కానీ ఎవరు దాన్ని నమ్మరు. మాస్టర్ ప్లాన్లే కదా ఎప్పుడో వస్తుందిలే అని అనుకుంటారు. ఎప్పుడైతే రోడ్ ఫార్మేషన్ అయ్యిందో అంటే ఒక రోడ్స్ ఫామ్ అవ్వగానే జనాలందరూ ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్, ఈరోజు ఈ ప్లేస్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకో ఏరియాకి వెళ్తున్నాం. సో ఆ ఏరియా ఎక్స్పాన్షన్లో ఏరియా అనేది చాలా ఫుల్ఫిల్ అయ్యి అక్కడున్న ప్రైజెస్ కూడా హైక్ అవుతూ వస్తున్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్ తిరుపతి అనౌన్స్ అయింది. తిరుపతి అర్బన్ అనే ఒక్కటి మాత్రమే తిరుపతి. ఇప్పుడు తిరుపతి రూరల్, రంగంపేట, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు ఇన్ని మండలాల్ని మనం కలుపుతున్నాం. ఓకే, గ్రేటర్ తిరుపతిగా. గ్రేటర్ తిరుపతి అంటే ఓన్లీ ఏదో ఏరియాస్ పెరిగే మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ ఒక 50,000 ఉన్న ఎంప్లాయ్మెంట్ కాస్త 2 లక్షలు 3 లక్షలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ రావడానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, చిన్న ఫ్యాక్టరీస్ నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వరకు ఎన్ని ఎక్కువ కంపెనీస్ వస్తాయో అంత పాపులేషన్ పెరుగుతుంది. సో ఈ పాపులేషన్ పెంచడానికి కోసం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం ఈ కంపెనీస్ అన్నిటినీ ఒక ఏరియాకి తీసుకొస్తారు. గ్రేటర్ తిరుపతి మరో హైదరాబాద్ లేదంటే మరో వైజాగ్ లాగా మారబోతుంది. ఇప్పుడు ఈ తిరుపతిలో నెక్స్ట్ అప్కమింగ్ ఏరియాస్ ఏవి అంటే రేణిగుంట, ఏర్పేడు, వెంకటగిరి. సో ఎందుకు రేణిగుంట, ఏర్పేడు, వెంకటగిరి అన్నానంటే మనకు ఆల్మోస్ట్ ఏ కంపెనీ రావడానికైనా ఎక్కువ ల్యాండ్ సోర్స్ ఉండే ఏకైక ఏరియా అది. ఇప్పుడు సిటీ మధ్యలో వచ్చేసి ఒక చిన్న కంపెనీ పెట్టడానికి కూడా మనకు ల్యాండ్ సోర్స్ లేదు. సో ల్యాండ్స్ అనేది ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఏరియా ఏంటంటే ఏర్పేడు, వెంకటగిరి రోడ్డు. సో ఈ టైంలో మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే, ముఖ్యంగా రేణిగుంట టు ఏర్పేడు, వెంకటగిరి రోడ్లు మనం ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే భవిష్యత్తులో ఏమైనా అంటే మనకు ఈ రోజు పెట్టే పెట్టుబడి కాస్త 3 ఇంతలో 4 ఇంతలో అంటే 10 ఇంతలు అయ్యే అవకాశం కూడా ఒకసారిగా అవుతుంది అది. సో దానికోసం అని చెప్పేసి ఎక్కడైతే డెవలప్మెంట్ రాబోతుందో ఆ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి.